ట్రంప్ ఏదైతే యుద్ధ వాతావరణంకి కారకుడయ్యాడో ఈ యుద్ధ వాతావరణం ట్రంప్ సంబంధించి 48 గంటలే గడువు, హర్మూజ్ తెరవకుంటే విద్యుత్ వ్యవస్థలను నాశనం చేస్తామని కూడా హెచ్చరించారు. ఈ హర్మూజ్ జలసంధికి సంబంధించి ఇరాన్ కూడా నిన్న ఒక కీలకమైన ప్రకటన చేసింది. మాతో యుద్ధానికి కాలు దూవుతున్న, యుద్ధానికి సై అంటున్న ఏ ఒక్క దేశానికి సంబంధించిన చమురును మేము విడిచిపెట్టం. యుద్ధంతో సంబంధం లేకుండా మాకు సహకరించే వాళ్ళకి, మాకు సానుకూలంగా స్పందించే వాళ్ళందరి షిప్స్ కూడా విడిచిపెడతాం, లేదంటే హార్మూజ్ జలసంధిని మూసేస్తామని కూడా ఇరాన్ ప్రధాని ఒక కీలకమైన వ్యాఖ్య చేశారు. అది ఇక్కడ మనం వార్తల్లో చూస్తున్నాం. సో ఇక్కడ చూడొచ్చు, హర్మూజ్ జలసంధిని 48 గంటల్లోగా పూర్తిగా తెరచి నౌకల స్వేచ్ఛా రవాణాకు వీలు కల్పించాను, లేకుంటే ఇరాన్లోని విద్యుత్ కేంద్రాలు ధ్వంసం చేస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. సో ఒక్కసారి వార్త చూద్దాం. తీవ్ర ప్రతీకారం తప్పదన్న ఇరాన్. ఒకవైపు ట్రంప్ ఈ విధంగా హెచ్చరిస్తుంటే ఇరాన్ కూడా మేము ఎలాగో నాశనం అయిపోయాం, పూర్తిగా మిమ్మల్ని కూడా బ్లాక్కు వెళ్ళిపోతాం అనే చందంగా ఇరాన్ హెచ్చరిస్తోంది.